ఏంటి చంటి? ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? పండగ అంటున్నావు ఏంటి? ఇప్పుడేం పండగలు లేవే అని అనేసరికి, రేపు అమ్మా నాన్నల పుట్టినరోజు. అది పెద్ద పండగే జరగబోతుంది మన ఇంట్లో అని అనేసరికి కేశవ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సింధూర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మాకు కూడా మీ పెళ్లి రోజు పండగలా చేసుకోవాలని ఉంటుంది కదండీ! అందుకే నేను మీకు పెళ్లి రోజు చేపించాలనుకుంటున్నాను అని అనేసరికి చంచలమ్మ అయితే, ఏంటి చంటికి ఇది ఎలా తెలుసు అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది చంచలమ్మ. మీ మీ పం మీ పెళ్లి రోజును మేము చాలా ఘనంగా చేస్తాము, పండగలా చేసుకుంటాము అని చెప్పేసి చంటి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక నివేద అయితే చాలా కోపంగా ఇది ఎలాగైనా జరగకుండా చూసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఖచ్చితంగా ఈ మొక్కల్లో ఆనందం నేను ఎప్పుడు చూడను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక బయటికి వెళ్తున్న చంటిని ఏంటి అని అయితే పిలిచి మాట్లాడుతూ ఉంటుంది. సింధూర ఏం మాట్లాడుతుంది అని నివేద అయితే అలా పైనుంచి చూస్తూ ఉంటుంది. అత్తమ్మ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామండి అని అనేసరికి బహుమత అని అంటూ ఉంటాడు చంటి. నా మెల్లో తాళి పేరుకుపోయినప్పుడు అత్త తన తాళి నాకు ఇచ్చింది కదండి, తనకి ఆ తాళినే గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పేసి సింధూర అనేసరికి, అది నేను అస్సలు జరగనివ్వను సింధూర అనేది అంటూ ఉంటుంది. అంత డబ్బు మనకు ఎక్కడదమ్మాయి గారు అని అనేసరికి, ఖచ్చితంగా మనము ఇచ్చే తీరాలండి, అత్తయ్యకి మనం అది ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అని అనేసరికి, ఏదో ఒకటి చేద్దాంలే అని చంటి వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి.